రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయంలో తప్పైన కుమారుని యొక్క కన్ఫెషన్ కేవలము ఇది ఈ కన్ఫెషన్ ఒక ఆర్డర్ ఉంది, దాంట్లో ఒక క్రమం ఉంది. అంతేకాకుండా ఒక కంప్లీట్నెస్, ఒక పరిపూర్ణత ఉంటుంది. ఈ ఉపమానాలన్నీ కూడా అదిగాక ప్రభువు నేర్పించినటువంటి ప్రతి ఉపమానం చాలా లోతైనటువంటి ఆత్మీయ పాఠాలు. కేవలం ఒక తరానికి కాదు, లేదా ఒక ఏరియాకి సంబంధించి కాదు, కానీ అది అనేకమైనటువంటి కోణాలు, అనేకమైనటువంటి మర్మాలతో కూడుకొని ఉంటుంది. సో దాంట్లో భాగంగా తన కన్ఫెషన్ని ఇప్పటిదాకా మనం ఎలా తప్పాడు, ఎంత దూరం తప్పాడు, ఏ విషయాల్లో తప్పాడు, ఇవన్నీ మాట్లాడుకున్నాం. పరలోక నియమాలకి తప్పైనటువంటి వ్యక్తి. మిష్పతిం అంటే ఇది పరలోక నియమాలు. ఈ పరలోక నియమాలు ఎవరికి అంటే కేవలం ఆయన నిబంధన ప్రజలకు మాత్రమే కాదు, ఇది ప్రతి మానవునికి సంబంధించినవి. అయితే ప్రతి మానవునికి సంబంధించినటువంటి ఆ యొక్క నిబంధనలు, ఇంకో మాట ఏంటంటే ఒక అన్యుడై ఉండి ప్రభు తట్టు తెప్పబడ్డా కూడా ఇశ్రాయేలు జనాంగంలో అంటుగట్టబడ్డటువంటి వ్యక్తికి కూడా ఈ మిష్పతిం అనేవి వర్తిస్తాయి. తర్వాత ఆ మిష్పతిం అనే భాగంలో కన్ఫెషన్ అనగా మొదటిగా నేను బుద్ధి వచ్చిన తర్వాత, తనకి బుద్ధి వచ్చిన తర్వాత, అందులో మొదటి మాట చదువుతాను చూడండి ఒకసారి. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడాను, కానీ ఎవడునూ వానికేమీ ఇయ్యలేదు. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను, కానీ ఎవడునూ వానికేమీ ఇవ్వలేదు. ఏమీ ఇవ్వకపోవడం వల్ల ఆ టైంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఇంగ్లీష్లో అండ్ వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్, అంటే అది పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నం చేసినప్పుడు, అప్పుడు వానికి ఒకవేళ అది దొరకడం వేరు, కానీ దొరుకుంటే కాదు, కానీ దొరకలేదు, ఎవరు ఇయ్యలేదట. అప్పుడు బుద్ధి వచ్చిందని రాస్తుంది. బుద్ధి రావడం కాదు, హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. తనకు తాను తప్పిన వ్యక్తి తనకు తాను దొరికాడు. దొరికినప్పుడు వాడు నా తండ్రి యొద్ద
ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి లేచి తండ్రి వద్దకు వెళ్ళి ఓకే. ఉన్న చోట నుంచి గెటప్, లేచుట. ఉన్న చోట నుండి మొదటి మాట లేచుట అనే పదం చూస్తాం. లేచుట తర్వాత రెండవ మాట వెళ్ళి, లేచి వెళ్ళి కన్ఫెషన్, తనేమని మాట్లాడాలి. ఇది నేను దేవునితోనే చాలాసార్లు ఈ లేచి అనే పదాన్ని కానీ, వెళ్ళాల్సిన చోటికి వెళ్ళి అనే పదం కానీ, ఎక్కడ కన్ఫెస్ చేయాలో, ఎవరి ఎదుట కన్ఫెస్ చేయాలో, ఎవరి విషయంలో కన్ఫెస్ చేయాలో, లేదా అక్కడ దాకా వెళ్ళడం కానీ, ఉన్న చోటు నుంచి లేవడం కానీ, ఇవి జరగనంతసేపు తప్పైన కుమారుడు ఇంకనూ తప్పిపోయే ఉన్నాడు. మళ్ళీ చెప్తాను. తప్పైన కుమారుడు ఎలా తప్పాడు, ఎందుకు తప్పాడు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తప్పాడు మాట్లాడుకున్నాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది. చాలాసార్లు మనం అంటాం, ఇప్పుడు బుద్ధి వచ్చింది, లేకపోతే నేను ఇప్పుడు తెలుసుకున్నాను, ఇంతకుముందు తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నాను. వాక్యం విన్నప్పుడు వాక్యం అర్థమైన ప్రతి ఒక్కరు మాట్లాడే మాట అది. నాకు ఇప్పుడు తెలిసింది, నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు ఇప్పుడే తెలిసిపోయింది, ఇంతకుముందు తెలియదు, దీంట్లో ఇంత ఉందని ఇప్పటిదాకా తెలియదు, ఇప్పుడు తెలిసింది. తెలియడం అనేది బుద్ధి రావడం అని అర్థం. దేవుడికి బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత దానికి సంబంధించిన ప్రాక్టికాలిటీ, లేకపోతే దానికి సంబంధించిన ఇంటర్నలైజేషన్, దానికి సంబంధించిన క్రియారూపకమైనటువంటి నమ్మకత్వం. దేవుడు నేను నీ దగ్గరికి తన వాక్కును పంపించాడు. ఆ వాక్కును రిసీవ్ చేసుకుని ఆ వాక్కుకు తగినట్టుగా స్పందించడం దేవుడు కోరుకుంటాడు. పరలోకం కోరుకుంటా ఉంది. లేచి తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి ఈ లేచి వెళ్ళి అనే రెండు పదాలే మన క్రియారూపకమైనటువంటి విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని తెలియజేస్తున్నాయి. చూడండి ఒకసారి. నా తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేస్తుంది. పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుంది. ఇక్కడ నాకు ఎలా అంటే ఎవ్రీ డీటెయిల్ ఏది మిస్ అవ్వకూడదు. యాక్చువల్గా పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుంది. చాలాసార్లు మనం లేవకపోవడానికి, వెళ్ళకపోవడానికి ఉన్న కారణం ఏంటి? యాక్చువల్గా అయితే క్వశ్చన్స్ అడిగాను అనుకోండి, కొద్దిసేపు డిస్కస్ చేసామనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తారు. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? లేవకపోవడానికి, గ్రహింపుగలిగిన లేవకపోవడానికి, వెళ్ళకపోవడానికి ఉన్న కారణాన్ని గర్వం అంటాం, అహంకారం అంటాం. స్పిరిచువల్, ఆత్మ సంబంధమైనటువంటిది, తెలియని గర్వం. అది గర్వం అనేది అదొక ఏమంటే అదొక రూపంలో ఉంటుంది, అదొక మారువేషంలో ఉంటుంది. బట్ అది గర్వంలో కనిపించదు. ఒప్పుకున్నాం, తెలుసుకున్నాం అనుకుంటాం. వాక్య ప్రత్యక్షత అర్థమైంది అంటే దానికి సంబంధించిన క్రియారూపకమైనటువంటి అడుగు వేయకపోతే, ఉన్న చోటు నుంచి లేవకపోతే, వచ్చిన వాక్యం మనలో నిష్ఫలమైతే, గమనించండి ఒకసారి, దానికి సంబంధించినటువంటి రిజల్ట్ చాలా దారుణంగా ఉంటాయి. లేచి వెళ్ళి,
నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీరు ఇది నేనన్న మాట మీకు అర్థం కావాలంటే, దాని పాటు గొప్పది అని ఎవరి గురించి రాస్తుందో, ఎక్కడ రాస్తుందో, ఏ విషయంలో రాస్తుందో, యూనో ప్రవక్తలు, ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞలు అనుసరించడం అనే ఇరుకు ద్వారంలో వెళ్ళేవాడు, బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు, లేదా ఇరుకు ద్వారంలో వెళ్ళకుండా బండ మీద ఇల్లు కట్టుకోని వాని పాటు గొప్పది. అక్కడ గ్రహింపు ఉంది, వాక్యం ఉంది, కానీ దానికి సంబంధించిన స్థిరపాటు లేదు. వాక్యం నా దగ్గరికి వచ్చింది, ధర్మశాస్త్రము, ప్రవక్తలు, వాక్యము ఇవన్నీ కూడా ఇరుకైన మార్గం. ఇదేమి ఓపెన్ హైవే ఏం కాదు, అంత వేగంగా వెళ్ళలేం మనం. సో ప్రతి అడుగు కొనసాగాలంటే జాగ్రత్తగా వెళ్ళాల్సిందే. సో విషయం ఏంటంటే, ఉన్న చోటు నుంచి లేచుట వాని పాటు గొప్పది. ఒకవేళ వాడు లేవకపోతే, బుద్ధి వచ్చింది, అర్థమైంది, వాక్యం నాకు అర్థమైంది, ఈ వాక్యంలో ఎంత ఉంది అని అంటాం చూసారా. సో ఈ వాక్యంలో ఎంత ఉందని ఇప్పుడే అర్థమైందంట, బాగుంది. సో బుద్ధి వచ్చింది, కానీ సో దానికి సంబంధించి లేచి వెళ్ళుట, ఎక్కడికి నడవాలి, ఎక్కడికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళి ఎక్కడ గమనించండి ఒకసారి, తండ్రి వద్దకు వెళ్ళి వాడు అంటాడు ఏం అనాలో, ఎలా మాట్లాడాలో, లేకపోతే ఏం మాట్లాడాలో సిద్ధపడతాం. సో ఆ సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది. సో కేవలం దేవుని దగ్గరికి వచ్చి ఐఎమ్ సారీ అని కన్ఫెషన్ బాక్స్లో చెప్పినట్టుగా, లేకపోతే సేవకునికి చెప్పాను, లేకపోతే దేవుని దగ్గర ఒప్పుకున్నాను అంటే సరిపోదు. అది ఎక్కడి దాకా వెళ్ళాలో, ఏ విషయం గురించి బయలుపరచబడిందో వెళ్ళాలి. తర్వాత గమనించండి ఒకసారి, వాక్యమునకు లోబడకపోవడం అనేది మన జీవితంలో మనకు సంబంధించిన అనేక సూచనలు, లేకపోతే అనేకమైనటువంటి సిగ్నల్స్ మాత్రమే కాదు. సిగ్నల్స్ దాటి వార్నింగ్స్ లెవెల్కి వెళ్తాం. వార్నింగ్స్ దాటి ఆఖరికి ఈ కుమారుడు పందులు తినే పొట్టు తిని తన కడుపు నింపుకుందాం అనుకున్నాడట. ఆ కడుపు నింపుకునే సమయం దాకా దాన్ని సిగ్నల్ దాటి, సూచన దాటి వార్నింగ్ అంటాం. సో అప్పుడు తనకి కను తెరుచుకున్నాడు, అర్థమైంది, బుద్ధి వచ్చింది అని రాస్తుంది. సో ఇక్కడ గమనించండి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా మనం పరలోక రాజ్యం క్రింద, గమనించండి ఒకసారి, ప్రసంగి గ్రంథం అంతా కూడా అండర్ ద హెవెన్, అండర్ ద సన్ అని 2 భాగాలు ఉంటుంది. సూర్యుని క్రింద, ఆకాశం క్రింద అని 2 భాగాలు. ఆకాశం క్రింద అంటే పరలోకం క్రింద అని అర్థం. సూర్యుని క్రింద అంత వ్యర్థమే, కానీ సూర్యుని క్రింద పరలోకం క్రింద ఉన్నాం మనం. పరలోకం క్రింద సూర్యుడు, సూర్యుని క్రింద మనం ఉన్నాం. కేవలం సూర్యుని క్రిందే జీవించే వారు వ్యర్థం అనుభవిస్తారు, వ్యర్థతను అనుసరిస్తారు, వ్యర్థతను అనుభవిస్తారు. కానీ పరలోకం క్రింద జీవించేవాడు దేవుని చిత్తంలో కొనసాగుతాడు. అక్కడ మీరు ప్రసంగి గ్రంథంలో మీరు చాలాసార్లు, దాదాపుగా 5 సార్లు ఒక మాట రిపీట్ చేయబడి ఉంటుంది. ఏంటో తెలుసా? ఒకే ఒక వర్డ్, ఒకే ఒక మాట. అదేంటంటే ఫుడ్ గురించి రాసి ఉంటుంది. అన్నపానములు పుచ్చుకొని. సో మనం కూడా అన్నపానములు పుచ్చుకుంటూనే ఉన్నాం. కానీ అసలు విషయం ఏంటంటే, ఆ అన్నపానములు పుచ్చుకొనుట అంటే ఏ టెన్షన్ లేదు. అన్నపానములు పుచ్చుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆహారం తీసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా నేను జీవించిన జీవితం, చాలా జాగ్రత్తగా మాట వినాలి. మొదట చేతులు కడుక్కోవాలి. అదేంటి పాస్టర్ గారికి చిన్న విషయాలు మాకు తెలియదు అనకంటే, చెప్పే మాట వినండి. ఫుడ్ తీసుకునేటప్పుడు మొదట చేయాల్సిన పని చేతులు కడుక్కోవడం. చేతులు కడుక్కోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నాట్ జస్ట్ హ్యాండ్స్, హృదయాన్ని కడుక్కుంటున్నా. నేను మాట్లాడేది ఫిజికల్గా ఒక పూట భోజనం చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాను. వాక్యానుసారంగా భోజనం చేయడం గురించి మాట్లాడుతున్నాను. గమనించండి ఒకసారి. చేతులు కడుక్కోవడం ఎప్పుడు కూడా హృదయాన్ని కడుక్కోవడాన్ని సూచిస్తుంది.
హృదయాన్ని కడుక్కోవడం అంటే అర్థం ఏంటంటే హృదయంలో నుండి కొన్ని బయటికి వచ్చాయి. హృదయంలో నుండి బయటికి వచ్చిన ద్వేషము, అహంకారము, గర్వం, లేకపోతే దూషణలు, బిటర్నెస్ అంటాం, చేదు, ఇవన్నీ హృదయంలో నుంచి బయటికి వచ్చి అపవిత్రపరిచాయి. అలా అపవిత్రపరచబడ్డ నువ్వు హృదయాన్ని గడుక్కోవడం అంటే ఆ భోజనం నుండి ఇంకో భోజనం దాకా వచ్చేలోపు మధ్యలో వచ్చినటువంటి ప్రతి విధమైన రాంగ్ థాట్ అండ్ రాంగ్ ఇంప్లికేషన్, రాంగ్ ఇంప్లిమెంటేషన్ ఏదైనా సరే వాటన్నిటినీ కడుక్కుంటా. భోజనం చేసేటప్పుడు చేసిన మొదటి పని చెయ్యి కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం. తిన్నాక ఒకేసారి కడుక్కుందాంలేండి అంటారు, కానీ జాగ్రత్త గమనించాలి ఒకసారి. వీఆర్ నాట్ జస్ట్ కేవలం ఈ భూమి మీద బ్రతకడానికి మాత్రం తినట్లేదు, మనం తిన్నదాని వల్ల అసలు బ్రతకట్లేదు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఇక్కడ బుద్ధి వచ్చినప్పుడు అనే పదం అక్కడ కూడా మనకు రాస్తుంది. భోజనం దగ్గరే బుద్ధి వచ్చింది, ఆకలి దగ్గరే బుద్ధి వచ్చేది. గమనించండి ఒకసారి. చేతులు కడుక్కొని భోజనం చేసేటప్పుడు ఏమేం చేయాలి? మొదటిగా చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కోవడం అంటే లోపల ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వాక్యానికి సంబంధం లేనటువంటి విషయాలు హృదయం జనరేట్ చేసింది అప్పటిదాకా. ఒకసారి చేతులు కడుక్కోవడం నుండి ఇంకోసారి చేతులు కడుక్కునేదాకా ఆ మధ్యలో నీ హృదయం జనరేట్ చేసే ప్రతి థాట్, ప్రతి ఆలోచన, అవన్నీ కూడా చెడ్డవి లేదా మన ఆలోచనలు, లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు జనరేట్ అయ్యాయి. వాటన్నిటినీ పోయే విధంగా చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కోవడం అంటే హృదయాన్ని కడుక్కోవడం అని అర్థం. హృదయం నుండి శరీరానికి అంటిన అపవిత్రతను కడుక్కోవడం అని అర్థం. మీరు చేతులు కడుక్కోవడానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ని మీరు చదివితే, యేసు ప్రభువును ఆయన శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నప్పుడు ఆ వాదనను మీరు అబ్జర్వ్ చేస్తే, యేసు ప్రభు చేతులు కడుక్కోవడానికి ఏమనలేదు, కానీ చేతులు కాదు కడుక్కోవాల్సింది, మీ హృదయాలు కడుక్కోవాలి అని చెప్పాడు. సో చేతులు కడుక్కునేటప్పుడు హృదయాన్ని కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడం అనే నియమం పెట్టబడింది. తర్వాత భోజనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది తింటున్నందుకు అంటే హృదయ శుద్ధి కలిగి ఉండి ఆహారం తీసుకోవడం నీకు ఆరోగ్యం లోపలికి వెళ్తుంది. నీ శరీరానికి ఆరోగ్యాన్ని తీసుకుంటున్నావు. మనము పూట భోజనం చేసే ప్రతిసారి అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటాం కదా. ఈవెన్ దాన్ని వండేటప్పుడు కూడా, ఆహారాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మీకు స్త్రీల గురించి రాసి ఉంటుంది. ఇక 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో, ఆమె తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పని వారికి, తన ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరచును. ఇందులో ఏముంది అంటాం మనం. అసలు విషయం ఏంటంటే, వండేటప్పుడు ఒక స్త్రీ ప్రార్థనాపూర్వకంగా వండుతుంది, ప్రిపేర్ చేస్తుంది. ఎలా ప్రిపేర్ చేస్తుందంటే, ఇదిగో నేను వండితే నేను సిద్ధపరిచిన ఈ ఆహారం తిని నా ఇంటివారు కానీ నా పని వాళ్ళు కానీ బ్రతకట్లేదు. నా దేవా, నా తండ్రి, నేను వండుతున్నా, నేను ప్రిపేర్ చేస్తున్న ఆహారం తిని నా ఇంటి వాళ్ళు ఎవరు బ్రతకట్లేదు, కానీ నీ నోట నుండి వచ్చు ఆజ్ఞలు అనుసరించడం ద్వారా బ్రతుకుతున్నారు. అయితే నేను వండే ఈ ఆహారం ఎవరెవరైతే తింటున్నారు, నేను ప్రిపేర్ చేస్తున్నా, నేను సిద్ధపరుస్తున్న ఈ ఆహారాన్ని ఏ పనివాడు కానీ ఏ కుటుంబ సభ్యుడు కానీ తీసుకుంటున్నాడు, ఆ సోల్ తన యొక్క డ్యామేజ్ నుంచి, తన సెల్ఫ్ డ్యామేజ్ నుంచి బయటకు వచ్చి మీ ఆజ్ఞను అనుసరించే వ్యక్తిగా, మీ సన్నిధిలో జీవించే వ్యక్తిగా మార్చబడినట్లు ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచము, ఈ ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాను అనే ఒక కన్ఫెషన్లో సిద్ధపరుస్తా. తర్వాత భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోవడం గురించి చెప్పి హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. శరీరానికి ఉన్న అపవిత్రత అంతా కడుక్కుంటున్నాం చేయి కడుక్కోవడం ద్వారా. పూర్తి బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాగైతే మనము పాపం విషయమే మరణించి నీతి విషయమే తిరిగి జన్మిస్తామో, చేతులు కడుక్కున్న ప్రతిసారి అది బాప్తిస్మాన్ని గుర్తు చేస్తుంది. చేతులు కడుక్కున్న ప్రతిసారి అది బాప్తిస్మాన్ని గుర్తు చేస్తుంది. మర్చిపోద్ది విషయాన్ని. తర్వాత 2, భోజనం చేసేటప్పుడు దేవా, ఈ తింటున్న ఆహారాన్ని బట్టి, అందులో ఉన్న పదార్థాలను బట్టి, అందులో ఉన్న విటమిన్స్ కానీ, అందులో ఉన్న మినరల్స్ కానీ, అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్, అందులో ఉన్నటువంటి విషయాలు ఏవి, ప్రోటీన్స్ కానీ ఏవైనా సరే, అవి మన శరీరాన్ని బ్రతికించట్లేదు. కానీ
నేను, నా హృదయము, నేను, నా సోల్, నా ఆత్మ దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నానా లేదా దాన్ని బట్టి నేను బ్రతుకుతాను. తినడం అనేది అదొక స్పిరిచువల్ యాక్టివిటీ. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఏమొస్తుంది అని అడుగుతాం. ఎక్సర్సైజ్ చేస్తే ఏం కనపడదు అక్కడ. లేకపోతే ఏమీ ఒక సమయాన్ని స్పెండ్ చేసి ఫిజికల్ ఫిట్నెస్ కోసమో లేకపోతే బాడీకి మన శరీరాన్ని అంటే నిర్జీవమైనటువంటి బాడీని జీవాన్ని తీసుకురావడం కోసం ఎక్సర్సైజ్ చేస్తాం. భోజనం చేయడం కూడా అలాంటిదే. నువ్వు భోజనం తీసుకోవడం వల్ల ఏం కనపడదు, కానీ దాని వెనకాల ఆత్మ సంబంధమైనటువంటి ప్రక్రియ అది, ఆత్మ సంబంధమైనటువంటి విషయం అది. భోజనం చేయడం, ఉపవాసం ఉండడం, అలాంటి భోజనాన్ని మానేయడాన్ని ఉపవాసం అంటాం. ఏదో బాగా లావయ్యాం కాబట్టి వెయిట్ తగ్గించుకోవడం కోసం ఇలా మానేయడాన్ని ఉపవాసం అంటారు. డైటింగ్ వేరు, ఉపవాసం వేరు. డైటింగ్ ఉపవాసం అనుకోకండి. సరే, నా పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ పర్సన్ లేకపోతే ఈ తప్పిన కుమార్ తిండి తినటానికి అవసరమైనటువంటి భోజనం దొరకని టైంలో తన తండ్రి ఇంట తండ్రి భోజనం, కుమారుల భోజనం, పనివారి భోజనం, 3 భోజనాలు ఉన్నాయి అక్కడ. మళ్ళీ చెప్తాను. తండ్రి భోజనం, కుమారుని భోజనం, కుమారుల భోజనం, 3వది పనివారి భోజనం. అయితే తండ్రి భోజనం, తండ్రికి సంతోషం ఇచ్చే విషయాలు తండ్రికి భోజనం. తండ్రి చిత్తం చేసే వాళ్ళ గురించినటువంటి, తండ్రి చిత్తం జరిగించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన తృప్తి తండ్రి భోజనం. అయితే ఇప్పుడు యేసయ్య అంటాడు, ఇది కాక నాకు వేరే ఆహారం ఉంది అంటాడు. శిష్యులు ఆయన కోసం భోజనం తీసుకొచ్చారు. సమరయ స్త్రీతో మాట్లాడక ముందు ఆయన ఆకలితో కనిపించాడు. సమరయ స్త్రీతో మాట్లాడక ముందు ఆయన ఆకలితో కనిపించాడు. ఇంకో మాట ఏంటంటే, సమరయ స్త్రీతో మాట్లాడడమే ఆయన ఆకలికి అసలైన భోజనం. భోజనాన్ని స్పిరిచువల్ యాక్టివిటీగా చూడకపోతే మనం చాలా మిస్ అయిపోతాం. భోజనాన్ని స్పిరిచువల్ యాక్టివిటీలో చూడకపోతే మనం చాలా మిస్ అవుతాం. ఇప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడకముందు యేసుప్రభు ఆకలితో ఉన్నారు. ఆ ఆకలి ఏ ఆకలి అంటే తండ్రి చిత్తం చేయడం అనేది ఆకలి. చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకసారి. కుమారుడు తండ్రి చిత్తం చేయడమే కుమారుని ఆకలి తీరుస్తుంది. ఈరోజు నీకు ఏది తృప్తి ఇవ్వదు. ఈ పూట తినండి, మళ్ళీ పూటకి ఆకలేస్తాం. కానీ ఈ పూటలో తినేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, తండ్రి పరలోకమందున్న చిత్తాన్ని భూమి మీద నేను చేయడానికి ఈ ఆహారం నాకు, ఈ అనుదిన ఆహారం నాకు వినియోగించబడును గాక. పరలోకమందు మీ చిత్తం నెరవేర్చబడుతున్నట్లు భూమి అందు నెరవేర్పడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. 2వ దానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. పరలోకమందున్న తండ్రి చిత్తము, మా అనుదిన ఆహారం 2 ఒక దగ్గర ఉంటాయి, కలిసి ఉంటాయి. గమనించండి ఒకసారి. వాళ్ళు భోజనం తీసుకొని వచ్చేలోపు యేసుప్రభు మాట్లాడి సమరయ స్త్రీతో వారిద్దరి మధ్య కన్వర్జేషన్, ఆ ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత సమరయ స్త్రీ కొండ అక్కడ పడేసి వెళ్ళిపోయింది. ఊర్లోకి వెళ్ళిపోయింది. ఆ ఊర్లోకి వెళ్ళిపోయినటువంటి స్త్రీ ఇంకోటి, నాకు నీళ్ళు ఇవ్వమని అడిగాడు. నీళ్ళు ఇవ్వమని అడిగితే ఆమె నీళ్ళు ఇవ్వలేదు. ఇక్కడ యేసుప్రభు యొక్క దాహము, యేసుప్రభు యొక్క ఆకలి దప్పులు, ఇవి 2 కూడా ఈ భూ సంబంధమైనవి కావు. ఆయనకే కాదు, మనకు కూడా, నీకు నాకు కూడా. మర్చిపోతే విషయాన్ని. నువ్వు తండ్రి చిత్తం చేయడమే నీ ఆకలి తీరుస్తుంది. ఇంకొక సోల్ని ప్రభు తట్టు తిప్పగలిగితే నీ దాహం తీర్చబడుతుంది. శిష్యులు భోజనం తీసుకొచ్చినప్పుడు ఆయన చూస్తే ఎవరో భోజనం పెట్టినట్టుగా, ఆయన భోజనం చేసినట్టుగా కనపడుతున్నట్టు. ఆయన
దప్పిక తీర్చబడింది, ఆయన పానీయం దప్పిక తీర్చబడింది మరియు ఆకలి తీరింది. అలాంటి చోట శిష్యులు ఆయన అంటున్నారు, ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి చిత్తం చేయడమే అనే భోజనం నాకు అసలు భోజనం ఉంది అంటాడు. చాలాసార్లు తండ్రి చిత్తానికి సంబంధించిన పని చేసేటప్పుడు ఆకలి అవుతుంది, ఆకలి ఉండదు, రోజుల తరబడి ఆకలి ఉండదు. ఇది దేవుని చిత్తాన్ని నేను జరిగిస్తున్నప్పుడు, దేవుని చిత్తాన్ని జరిగించడం కోసం కూర్చున్నప్పుడు, వాక్యం నేర్చుకోవడం కావచ్చు, ధ్యానించడం కావచ్చు, బోధించడం కావచ్చు, దేవుని పని జరిగించేటప్పుడు కొంతమంది దైవజనులు ఉన్నారు. కొన్ని సర్వీసెస్ మనం చూస్తాం, అసలు దానికి లిమిట్ అనే టైం ఉండదు, కొనసాగి 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 అంతా అయిపోయిన తర్వాత అలాంటి దైవజనులు మనం చూస్తాం, అలాంటి సర్వీసెస్ మనం చూస్తాం. మనకి ఎలాంటి టైం అంటే టైంకి ముగించాలి, ఆకలిస్తుంది, లేకపోతే అంతా అయిపోయిన తర్వాత ఆకలి గురించి ఆలోచిస్తారు. గమనించండి ఒకసారి, తండ్రి చిత్తం చేసేటప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి పని, పరలోకాన్ని సంతోషపరిచే భూమి మీద ఒక సోల్ని దేవుని చిత్తం కిందకి నడిపిస్తే, పరలోకంలో ఒక సంతోషం కలుగజేసే భూమి మీద దేవుని తట్టు ఒక్క సోల్ని తిప్పగలిగితే తప్పిక తీర్చబడుతుంది, ఆహారం మనకు దొరుకుతుంది, ఆకలి తీర్చబడుతుంది. తండ్రి చిత్తం చేయడం ఆకలి, మన ఆకలి తీర్చే ఆహారం అండి. రైట్, గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, అలాంటి ఆహారం కోసం ప్రయత్నం చేస్తే అప్పుడు తన తండ్రి ఆహారాన్ని, కుమారుని ఆహారాన్ని, ఆఖరికి పనివారి ఆహారం, అంటే తండ్రి ఆకలి తీర్చే ఆహారం ఒకటి ఉంది, కుమారుని ఆకలి తీర్చే ఆహారం ఇంకోటి ఉంది, పనివాడి ఆకలి తీర్చే ఆహారం ఇంకోటి ఉంది. అయితే ఇక్కడ ఈ కుమారుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నా తండ్రి ఇంట మా తండ్రి భోజనం కాదు, ఆయన కుమారుడిగానే తినే ఆహారం కాదు, ఆయన పనివారు ఎవరైతే ఉన్నారు ఆ పనివారి ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఆ పనివారి ఆకలి ఏంటి? ఆ పనివారి ఆకలి తెచ్చే ఆహారం ఏముంది అక్కడ అంటే, వారందరూ కూడా కుమారులా కాదు, పనివాళ్ళలాగా. పనివారులు అంటే దాసులు, బానిసలు అని అర్థం. ఈ బానిసలు, ఈ దాసులు యజమానుని చిత్తం చేయడం అనే ఆకలి తీర్చుకుంటున్నారు, యజమానుని చిత్తం చేయడం అనే భోజనం చేస్తున్నారు. అయితే కుమారుడు, నా కుమారుని భోజనం నాకొద్దు, కుమారునిలాగా ఉండి కుమారునిలాగా ఒక ఆధిపత్యము, ఒక అహంకారంతో నేను కుమారుని, దినంతటికి వారసుని అని చెప్పి వారసత్వం వల్ల వచ్చే భోజనం నాకు వద్దు, కానీ ఆ ఇంట్లో ఒక దాసుడిగా ఉండి దాసుని భోజనం చేస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడితో నేను ముగిస్తాను. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మనము నిజంగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనం బ్రతకట్లేదు, మనం తీసుకునే మెడిసిన్ బట్టి మనం బ్రతకట్లేదు. తండ్రి చిత్తం చేయడం, దేవుని చిత్తం ఏంటో గ్రహించి తెలుసుకున్నట్లు రూపాంతరం పొందాలి. దానికోసం సజీవ యాగంగా చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. నేను అనే దానికి మరణించాలి. కళ్ళు మూసుకున్నాం. పరమ తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవ, మీకు వందనాలు, స్తోత్రం. ఇంకొక ఉదయకాలం మీ సన్నిధిలో ఏకీభవించి ధ్యానపూర్వకంగా ఇదిగో మాకు అనుగ్రహించిన వాక్యంను ధ్యానించడానికి, ఆనందించడానికి, వాక్యం నందు ఆనందించడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం. మీకే వందనాలు. మీ సన్నిధిని బట్టి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాకు అవసరమైన ఇదిగో కృప, కనికరం మా ఎడల విస్తరింపజేసి
మీ ప్రత్యక్షత అనుగ్రహించడానికి మీకు వందనాలు. ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి, బలపరచండి. మీ కనికరం ఉంచండి. నడవలసిన మార్గమును ప్రతి ఒక్కరికి బోధపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ వాక్యము బోధన అందిన వారు ఇదిగో వారు ఉన్న చోటు నుంచి లేచి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళడానికి, ఏ విషయాల్లో ఇదిగో మీ చిత్తం జరిగించాల్సిందో ఆ విషయాల్లో జరిగించడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ మీ సన్నిధిని తోడుగా ఉంచమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామన స్తుతించి ఆరాధించి ఈ నామాన్ని గొప్ప చేసి ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మా మీద పాట. ఆశీర్వాదం. ఆశీర్వాదంబుల్ మా సత్యవాగ్దత్తము కుమారించుము దేవా బ్రహ్మార ప్రేమ వర్షంబుల్ గుమ్మారించుము మన తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ నేను సహవాసము సమాధానము నిత్య కాపుదల అభిషేకం కూడిన మనందరికీ సార్వత్రిక సంఘం అంతటికి జైన్ మిషన్ పరిచర్లకు ఈరోజు లీడ్ చేసిన బ్రదర్కు సదాకాలము దేవుడు తోడై ఉండి ఆయన చిత్తమును జరిగించేటటువంటి వారముగా మనందరినీ సిద్ధపాటు చేయును గాక. ఆమేన్. షాలోమ్ అండి అందరికీ. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు అందరికీ షాలోమ్. అందరికీ అందరికీ Recording